ఓం శ్రీ సాయిరామ్. భగవద్గీత 4వ అధ్యాయంలోని 26వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో కొన్ని రకములైనటువంటి యజ్ఞాలను చెప్పుకున్నారు. ఒకటి దైవ యజ్ఞము, అంటే దేవతారాధన, దేవతోపాసన ఇత్యాది రూపయజ్ఞము. రెండవది బ్రహ్మయజ్ఞము, విచారణ చేతను, పవిత్రత చేతను చిత్తమును బ్రహ్మమందు ఉంచుకునేటువంటిది, అనగా ఆత్మయందు విలీనము చేసేది. అయితే ఈ శ్లోకంలో భగవానుడు ఏం చెప్పబోతున్నారంటే, శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. అన్యే కొందరు శ్రోత్రాదీని, శ్రోత్రము అంటే చెవి మొదలగు ఇంద్రియాణి ఇంద్రియములను సంయమాగ్నిషు నిగ్రహం అనేటువంటి అగ్నులందు జుహ్వతి హోమము చేయుచున్నారు. అన్యే మరికొందరు శబ్దాదీన్ శబ్దము మొదలైన విషయాన్ విషయములను ఇంద్రియాగ్నిషు ఇంద్రియములనేటువంటి అగ్నులందు జుహ్వతి హోమము చేయుచున్నారు. తాత్పర్యం ఏమిటంటే, కొందరు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహం అనే అగ్నులందును, మరికొందరు శబ్దాది విషయములను ఇంద్రియములనే అగ్నులందును హోమము చేయుచున్నారు. అంటే ఇక్కడ ఇంద్రియ నిగ్రహము, శబ్దాది విషయ త్యాగం అనేటువంటి రెండు విధాలైనటువంటి యజ్ఞాలని ఇక్కడ చెప్పబోతున్నారు అన్నమాట. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.